Hi. Today I am going to discuss how to execute the Verilog code using ISC Design Suite. Here we are using ISC Design Suite 14.7 version. So first to open the ISC Design Suite 14.7. First open file, new project, and give and select D folder, D directory. Give your name, go to next. ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలి. స్పార్టాన్ 3, స్పార్టాన్ 6 మన దగ్గర ఏ FPGA కిట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూసుకొని ఆ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. మా దగ్గర అయితే స్పార్టాన్ 3 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను స్పార్టాన్ 3 ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సింథసిస్ టూల్ వెరిఫై చేసుకోవాలి. సింథసిస్ టూల్ XST ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. అలాగే సిమ్యులేటర్, ఐసిమ్ సిమ్యులేటర్ ఉండాలి. కొన్నిసార్లు ఈ మోడల్ సిమ్ అవి సెలెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఐసిమ్ సిమ్యులేటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. VHDL కోడ్ ఆర్ వెరిలాగ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఐసిమ్ సిమ్యులేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిలాగ్ కోడ్ రాయాలంటే వెరిలాగ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వెరిలాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 3 మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సింథసిస్ టూల్ ఆ సిమ్యులేటర్ ఐసిమ్లో ఉండాలి. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ VHDL కోడ్ రాస్తే కనుక VHDL సెలెక్ట్ చేసుకుంటాం. వెరిలాగ్ కాబట్టి ఇప్పుడు వెరిలాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ మన నేమ్ క్రియేట్ అయింది కదా, కార్నర్లో శ్రీ అనే నేమ్ క్రియేట్ అయింది. ఈ నేమ్ మీద ఈ నేమ్ సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేయాలి. రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ సోర్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం రాస్తుంది వెరిలాగ్ కోడ్ కాబట్టి వీటిలో చూడండి డిఫరెంట్ టైప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెరిలాగ్ అని, VHDL అని. మనకు కావాల్సింది ఇక్కడ వెరిలాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిలాగ్ కోడ్ రాస్తాం కాబట్టి వెరిలాగ్ మాడ్యూల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వెరిలాగ్ మాడ్యూల్ అని సెలెక్ట్ చేసి మనం ఏదైతే మాడ్యూల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. నేను హాఫ్ యాడర్ కోడ్ రాద్దాం అనుకుంటున్నాను. హాఫ్ యాడర్. నెక్స్ట్ ఇన్పుట్స్. ఇక్కడ ఈ విండోలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్పుట్స్ ఇక్కడే టైప్ చేసేసేయచ్చు. ఇన్పుట్స్ హాఫ్ యాడర్ అంటే ABనే కదా ఇన్పుట్స్ ఉండేది, A, B ఇన్పుట్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ అయితే ఇన్పుట్, అవుట్పుట్ అయితే అవుట్పుట్, ఇన్ అవుట్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఏంటి? ఇన్పుట్, అవుట్పుట్, ఇన్ అవుట్. AB అనేవి ఇన్పుట్స్ కాబట్టి ఇన్పుట్ మోడ్లో ఉంచాను. నెక్స్ట్ సమ్, C అవుట్, ఇవి అవుట్పుట్స్ అనమాట. సమ్, C అవుట్ అవుట్పుట్ మోడ్లో ఉంచండి. అవుట్పుట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫినిష్. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ మాడ్యూల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం రాయాల్సింది ఓన్లీ లాజిక్ టైప్ చేస్తే సరిపోతుంది. నేను డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్లో రాస్తున్నాను. డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ అంటే అసైన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అసైన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు A and B. Assign C out is equal to A, some expression A XOR B, XOR symbol. C out is equal to A
అండ్ వి. ఓకే, ప్రోగ్రామ్ టైప్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత సిమ్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిమ్యులేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ హాఫ్ యాడర్ అని మనం ఇచ్చిన మాడ్యూల్ నేమ్ ఇదే కదా హాఫ్ యాడర్ మీద సెలెక్ట్ చేయాలి. హాఫ్ యాడర్ని సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ ఇవి వస్తాయి అనమాట. ఐసిమ్ సిమ్యులేటర్ అని మనకి కనిపిస్తుంది. మనం చూడండి, హాఫ్ యాడర్ని సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ మనకి ఏం కనిపించు, డిజైన్ యూటిలిటీస్ అని ఇలా కనిపిస్తాయి. మనకి ఐసిమ్ సిమ్యులేటర్ అని కనపడాలి అంటే హాఫ్ యాడర్ మీద క్లిక్ చేయాలి. హాఫ్ యాడర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిహేవియరల్ చెక్ సింటాక్స్, ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఇలా వస్తుంది, ప్రాసెస్ బిహేవియరల్ చెక్ సింటాక్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియరల్ మోడల్. మనం వాల్యూస్ అప్లై చేయాలన్నమాట, ఇన్పుట్స్ అప్లై చేయాలి. ఇన్పుట్స్ అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూ అప్లై చేయాలంటే ఇక్కడ జెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి ఫోర్స్ కాన్స్టెంట్ దగ్గరికి వెళ్ళండి. ఫోర్స్ కాన్స్టెంట్, ఇందులో ఇక్కడ ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోర్స్ టు వాల్యూ అని ఉంది కదా, ఫోర్స్ టు వాల్యూ దగ్గర మీకు కావాల్సిన వాల్యూని అప్లై చేయండి. 0 అప్లై, ఓకే. నెక్స్ట్ డి వాల్యూ అప్లై చేయండి. సేమ్ ప్రొసీజర్, ఫోర్స్ కాన్స్టెంట్, ఫోర్స్ టు వాల్యూ 0 అప్లై, ఓకే. రన్ చేసిన తర్వాతనే మనం అప్లై చేసిన వాల్యూస్ కనిపిస్తాయి. మీరు అప్లై చేయగానే ఇక్కడ వాల్యూస్ కనిపించట్లేదని కంగారు పడొద్దు, రన్ చేయాలి. రన్ చేయాలంటే ఇక్కడ సింబల్ చూడండి, ఈ సింబల్, దీని మీదే క్లిక్ చేయాలన్నమాట. ఓకే, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. 0 0 ఇన్పుట్స్ అయితే అవుట్పుట్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, క్యారీ కూడా 0 అనమాట. నెక్స్ట్ 0 1 అప్లై చేస్తున్నాం. 0 1 అంటే బి వాల్యూ 1 అప్లై చేస్తున్నాం. ఓకే, రన్ చేయండి. రన్ చేస్తే 0 1 అప్లై చేసినప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 1 0 1 1 0 రన్. నెక్స్ట్ అప్లై 1 1 1 1 అప్లై చేయండి. 1 1 సమ్ 0, క్యారీ 1. ఓకే, మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ అవే కదా, కరెక్ట్గానే వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫుల్ వ్యూ చూడాలి అంటే జూమ్ టు ఫుల్ వ్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం అప్లై చేసిన 4 పాసిబిలిటీస్ ఎట్ ఏ టైం ఒకేసారి చూడాలి అంటే జూమ్ టు ఫుల్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 4 వాల్యూస్ కనిపిస్తాయి అన్నమాట. ఇది సిమ్యులేషన్. ఇంకా మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇందులో ఇంప్లిమెంటేషన్లో పెట్టుకొని యాక్చువల్గా చెక్ సింటాక్స్ చేస్తాము. ఆర్టీఎల్ స్కీమాటిక్ అబ్జర్వ్ చేయొచ్చు. ది ఆర్టీఎల్ స్కీమాటిక్. RTL schematic. Next technology schematic అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టెక్నాలజీ schematic. నెక్స్ట్ డిజైన్ సమ్మరీ. ఇందులో డిజైన్ సమ్మరీ, సింథసిస్ రిపోర్ట్, రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్. అంటే మనం రాసిన VHDL కోడ్ నెట్ లిస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది కదా, ఆ నెట్ లిస్ట్లో ఏమేమి ఉంటాయో ఆ లిస్ట్ కనిపిస్తుంది అనమాట సింథసిస్ రిపోర్ట్లో. సో ఇక్కడ సింథసిస్ రిపోర్ట్ని నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతవరకు అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ టెస్ట్ బెంచ్ రాయడం. టెస్ట్ బెంచ్ రాసే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెస్ట్ బెంచ్ ఎలా రాస్తాము,
ఇక్కడ మనం రాసిన ఈ కోడ్ నేమ్ ఉంది కదా, హాఫ్ యాడర్ నేమ్, ఆ నేమ్ని సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ సోర్స్ టెస్ట్ బెంచ్ రాయాలి కాబట్టి వెరీలాగ్ టెస్ట్ ఫిక్చర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వెరీలాగ్ టెస్ట్ ఫిక్చర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ టెస్ట్ బెంచ్ నేమ్ ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ half_test అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనం ఏ మాడ్యూల్కి అయితే టెస్ట్ బెంచ్ రాద్దాం అనుకుంటున్నామో ఆ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రాసిన హాఫ్ యాడర్ ఒకటే కాబట్టి హాఫ్ యాడర్ మాడ్యూల్ ఒకటే కనిపిస్తుంది. ఓకే, హాఫ్ యాడర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫినిష్. టెస్ట్ బెంచ్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటి, ఓన్లీ స్టిమ్యులస్ ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం మాన్యువల్గా ఇచ్చే ఇన్పుట్స్ ఇక్కడే ఇస్తున్నాం కోడ్లో. ఓకే, కంప్లీట్ అయింది టెస్ట్ బెంచ్. మనం ఇక్కడైతే ఆటోమేటిక్గా టెస్ట్ బెంచ్ క్రియేట్ అయింది కాబట్టి మనం ఓన్లీ స్టిమ్యులస్ ఇస్తే సరిపోయింది. టెస్ట్ బెంచ్ కూడా ఎలా రాయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓన్గా టెస్ట్ బెంచ్ రాయటం ఎలా అనేది. నెక్స్ట్ సిమ్యులేషన్లో పెట్టుకోండి. సిమ్యులేషన్లో పెట్టిన తర్వాత మనం సిమ్యులేషన్ రిజల్ట్స్ని వెరిఫై చేయాలన్నమాట. సిమ్యులేషన్ రిజల్ట్స్ని వెరిఫై చేసేటప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, చూడండి యూయూటీ హాఫ్ యాడర్ అని ఉంది. చాలామంది ఏంటంటే ఇది సెలెక్ట్ చేసి సిమ్యులేట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసి సిమ్యులేట్ చేస్తే రాదు. అయినా నేను మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తున్నాను అది రాదు అని. ఇలా వస్తుంది అన్నమాట. సో ఏం సెలెక్ట్ చేయాలి, ఇది సెలెక్ట్ చేయాలి. half_test అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి సిమ్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఇచ్చిన అన్ని వాల్యూస్ వచ్చేసాయి కదా. 1 లేదా నేను ఇచ్చాను. ఇక్కడ చూడండి కింద ఏబి 1 ఉన్నాయి కదా. ఇక్కడ ఈ టాప్లో కనిపించే వాల్యూస్ అన్ని అవుట్పుట్ వాల్యూస్ అనమాట. సమ్, సిఅవుట్ 1 1. ఇక్కడ